ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలోనే చాలా యాక్టివ్గా ఆయన కనిపిస్తున్నారు. కొంతమంది ఒక లేయర్ నేతలంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియని సందర్భం. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా, పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. మేబీ వాళ్ళందరూ యాక్టివ్గా ఉండుంటే మరీ కాంగ్రెస్ ఇంతలా పడిపోయి ఉండకపోవచ్చేమనే భావన కూడా ప్రజల్లో ఉంది. అలాంటి వారిలో ముఖ్యంగా మనకు శైలజానాథ్ గారు కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన తెర మీద కనిపిస్తూ ఉన్నారు. ఆయన వైసీపీ పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలకి నిన్నటితో చెప్పేశారు, ఎస్ నేను చేరబోతున్నాను అని చేరారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేరికను ఎలా చూడాలి? ఖచ్చితంగా శైలజానాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం ఆ పార్టీకి మంచి బూస్టప్ ఇస్తుంది. అదే శైలజానాథ్ గారు కూడా ఇది ఒక మంచి వేదిక. శైలజానాథ్ గారు ఒక పర్సనాలిటీ. బట్ కాంగ్రెస్లో ఉంటే ఆయన పర్సనాలిటీ తప్ప ఆయనకి ఏం ఉండదు, పదవని కాదు. శైలజానాథ్ దగ్గర వ్యక్తిగత ఇమేజ్ ఉంది, ప్లాట్ఫారం లేదు. గుడ్ మ్యాన్ బ్యాడ్ ప్లాట్ఫారం కానీ సరే సూటబుల్ ప్లాట్ఫారం కాదు కాంగ్రెస్ అంటే ఈ రోజుకి. పర్సనాలిటీ గొప్ప పర్సనాలిటీ, కాబట్టి ఒక మంచి పర్సనాలిటీ ఒక మంచి ప్లాట్ఫారం ఉంటే దాని వెలుగు ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఆయన సరైన వ్యక్తి సరైన పార్టీలో చేరినాడు. ఆయనకు ఆ స్వేచ్ఛగా ఉంటుంది. ఇంకో తెలుగుదేశం ఇంకో పార్టీలో కుదరదు ఆయనకున్న క్యారెక్టర్ రీత్యా. అదైతే అమికబుల్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అమితంగా ఇష్టపడినటువంటి రాజశేఖర్ కొడుకే, కాబట్టి ఆ యాక్సెస్ కూడా బాగుంటుంది. అందువల్ల శైలజానాథ్ గారు వెళ్ళడం ఆయనకి మంచిది, వైఎస్ఆర్సీపీకి మంచిది. ప్రతిపక్షంలో ఉన్నారు. రెండోది శైలజానాథ్ గారు గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి. కాబట్టి ప్లాట్ఫారంలో కాంగ్రెస్లో ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా మహా చేశారు లేకపోతే విభజన మీరే నాశనం ఇంకేం మాట్లాడలేడు. ఎంత వక్త అయినా ప్లాట్ఫారం యొక్క వీక్నెస్. ఇప్పుడు జగన్ గారి పార్టీలో చేరినాడు అనుకోండి, పెద్ద ప్లాట్ఫారం పెద్ద గొంతు, అది ఓ రేంజ్లో ఉంటుంది. గ్రావిటీ పెరుగుతుంది. కాంగ్రెస్లో ఉండి శైలజానాథ్ గారు మాట్లాడే ఉన్న గ్రావిటీకి ఇప్పుడు మీరే చాలాసార్లు ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు, యాజ్ ఎ శైలజానాథ్గా ఇంటర్వ్యూ చేశారు. వ్యూస్ చూడండి. ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు రేపు నుంచి మాట్లాడతాడు, వ్యూస్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది. అదే వ్యక్తి అదే మాటలు. ఖచ్చితంగా ప్లాట్ఫారం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సరైన వ్యక్తికి సరైన ప్లాట్ఫారం. కాబట్టి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇస్తుంది. అలాగని శైలజానాథ్ గారితో వేల ఓట్లే ఉండవు. ప్రాక్టికల్ అంటే పార్టీ వెళ్ళిన తర్వాత ఉండదు. కానీ అన్ని లేకపోయినా ఒక వ్యక్తి వస్తే ఎందుకు బూస్టప్ వస్తూ ఉంది? ఆ మనిషికి ఉన్నటువంటి విలువ. కాబట్టి పార్టీ ఓట్లే చూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఆయనకి ఎన్ని ఓట్లు ఉండా ఈయనకి ఎన్ని ఓట్లు ఉండా కుదరదు. కొన్ని పర్సనాలిటీస్ కూడా కొన్ని రోల్ పోషిస్తాయి. కాబట్టి శైలజానాథ్ లాంటి పర్సనాలిటీ వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఓట్లు సీట్లు ఈ గోల కాకుండా ఖచ్చితంగా వీళ్ళంత ఎంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లాభం. కాబట్టి శైలజానాథ్ గారు ఎంట్రీ ఏదైతే ఇచ్చాడో అట్లాంటి ఎంట్రీలు ఎన్ని అవకాశం ఉంటాయని తన వైపు తిప్పుకోవడానికి మన మార్గం వేస్తే బెటర్ పొజిషన్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ శైలజానాథ్ గారు మాటల్లో ఉండవల్లి గారు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ మనం చూసాం. అండ్ ఉండవల్లి గారు ఆయన వాయిస్ కూడా మనకు తెలుసు. వీళ్ళందరూ మీరు అన్నట్టుగా ఒక సరైన ప్లాట్ఫామ్లో లేక వాళ్ళు ఏం మాట్లాడినా పెద్దగా ఆదరణ పొందలేదని అనుకోవచ్చు. ఆయన వైసీపీలో చేరితే ఎలా ఉంటుంది అంటారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేరతారో లేదో తెలియదు, ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా శైలజానాథ్ గారు ఇండైరెక్ట్గా అన్నట్టుగా చూశాను. శైలజానాథ్ గారు ఊరికైతే అనరు, వేగ్గా అనరు. వాళ్ళందరూ తెలిసిన వ్యక్తి. రేపు అడుగుతాడు కదా, నేను ప్రశాంతంగా ఉంటే నా పేరు ఎందుకు చెప్పినావే అని అడుగుతాడు. అంత చనువు ఉండవాలి కదా. కాబట్టి ఏదో ఉండొచ్చు. నేనైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నట్టు చెప్పాడు. నాకు ఇంకొద్దు రాజకీయాలు మాట్లాడినాడు. ఒకవేళ వారు కానీ రాజకీయాలు రావాలనుకుంటే సరైన ప్లాట్ఫారం వైసీపీని ఆయనకి. ఎందుకంటే తాను ఇష్టపడిన రాజశేఖర రెడ్డి కొడుకు. జగన్ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదరు సంథింగ్ ఎవరు ఫాదరు మదరు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాడు. చాలా ఆయన కూడా చాలా గౌరవంగా చూశాడు. కాబట్టి ఇద్దరికి పరస్పర గౌరవం ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పెద్ద ఆశలు లేవు, ఏదో ఎంపీ అయిపోవాలి ఇట్లాంటి లేవు. కానీ వైసీపీకి ఒక పెద్ద లోటుని ఉండవల్లి అరుణ్ కుమార్ భర్తీ చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఇంటలెక్చువల్. అన్నిటికన్నా మించి వైసీపీలో అందరూ బాగా మాట్లాడేవాళ్ళే, కానీ ఈ వాక్శుద్ధిలో లోపాల వల్ల బూతులు వచ్చేసి ఏమో వచ్చేసి గందరగోళమైంది. అలాంటి ఒక పెద్ద పార్టీకి ఒక ఐకానిక్ వాయిస్గా మారిపోతాడు. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉపన్యాసం చేయనా అందరూ నిక్కబడుచుకుని వింటారు, ప్లాట్ఫారం లేకపోయినా. అలాంటి ఒక మంచి గొంతుకు కానీ వైసీపీలో కలిస్తే చాలా పెద్ద మైలేజ్ అనేది వస్తుంది. ఆయన అలా మాట్లాడడం ద్వారా వచ్చే మైలేజ్ ఇప్పుడు కొంతమంది దారి తప్పి మాట్లాడుతుంటారు కదా, ఏదో పిచ్చి పిచ్చిగా, వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఇట్లా కదా మనం మాట్లాడాలి, మన ఇమేజ్ వస్తుందని. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తారో అలా తెలియదు. ఆయన కానీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే జగన్ గారే స్వయంగా ఇన్వైట్ చేసి ఉండవల్లి గారు అరుణ్ కుమార్ గారిని పార్టీలో చేర్చుకుంటే పెద్ద మైలేజ్ అనేది పెద్ద కొన్ని ఆ పార్టీకి బలమైన వీక్నెసెస్ ఏదైతే వాయిస్గా ఉండడం ఇవి లేవో వాటికి ఆయన ఒక అసెట్ అవుతాడు. ఆయన పెద్ద ఆశలు ఉండే వ్యక్తి కూడా కాదు. ఏదో సొసైటీకి ఏదో మంచి చేద్దాం
కానీ నిర్మోహమాటంగా ఉంటాడు. ఇప్పుడు నిజంగానే ఉండవల్లి గారు చేరినట్లయితే వైసీపీలో ఇంకొక యాంగిల్ అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ, ఒక రకంగా చెప్పంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్లే పార్టీకి ఒక వన్నె తెచ్చారేమో అనుకోవచ్చు. అలాంటి అట్మాస్ఫియర్ మనం వైసీపీలో చూడొచ్చు అంటారా? ఇది ఒక సరికొత్త కోణంలో మనం చూడొచ్చా? వైసీపీకి ఉన్న చాలా బలహీనతలను పరిష్కరిస్తాడు ఉండాలన్నాను కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూర్యుడు అని మీకు పేరైన ఉంటారు. రాజశేఖర రెడ్డికి ఆత్మ లాంటి వాడు. ఇంకా ఆయన వస్తే మంత్రులు లేచి నమస్కారం పెడతారు. ఎవరు సూర్యుడు ఆ రేంజ్ ఉన్నాడు కదా. కడపకు పోయాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో ఒక ఇష్యూ మీద. ఇలాంటి జర్నలిస్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఒక ఏరియా ప్రశ్న వేశారు. సార్ సూర్యుడి పైన ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా అని. నిజానికి ఆ సబ్జెక్ట్కి సంబంధం లేదు, డైవర్ట్ చేయడం కోసం. ఉండవల్లి అన్నమాట ఎత్తు లోపలేస్తారులే మీకేంటి అభ్యంతరం అన్నాడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి ఆత్మ లాంటి సూర్యుడిని లోపలేస్తాడంటే ఆ గట్స్ ఎవరికి ఉంటుంది? దాంతో ఏమైంది తెలుసా? సబ్జెక్ట్ లైన్లోకి వచ్చింది. అది ఇంత రాయకుంటే సూర్యుడు వీరుడు సూర్యుడు ఆయన అంటారా మీరని ఎట్టెత్తుకుంటారు. రాజభక్తి ఎక్కువ కదా, పొగడటం కోసం. కానీ ఉండవల్లి లాంటి పర్సనాలిటీ ఆ రోజు సూర్యుడిని పెట్టుకుంటే లేనిపోయిన సమస్యలు వస్తుంది. చట్టం ముందు తప్పు చేస్తే ఎప్పుడు లోపలేస్తారులేవే అన్నాడు. ఇంకేం మాట్లాడదు, నువ్వేం మాట్లాడతావు? ఇంకా ఖండించేశాడుగా. మళ్ళీ సబ్జెక్టుకి వచ్చింది. అట్లాంటి ధైర్యం కూడా రావాలి అంటే ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ లాంటి ఎందుకంటే ఆశలు లేవు ఆయనకి. నాయకుడితో గౌరవంగా ఉండాలి, గౌరవాన్ని తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇట్లాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తారు. అది జగన్కి ప్లస్ అవుతుంది. చెప్పేవాళ్ళు లేకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెప్పని జగన్. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఇస్తే సమాజం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడు జగన్ తెలితే జగన్ అంటే ఒక కలయికి కూడా మనిషికి మన మధ్య గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు నేను మంచి అనలిస్ట్గా జర్నలిస్ట్గా ఉన్నాం అనుకోండి, ఇద్దరు కలిస్తే వచ్చే గ్లామర్ వస్తుంది, యాడింగ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఉండవల్లి గారు కానీ వైసీపీలో చేరితే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, ముఖ్యంగా మార్గదర్శి లాంటి కేసులు లైన్లోకి వస్తాయి. ఆయన ఒంటరిగా పోరాడారు. ఇప్పుడు ఆయన వాయిస్కే భయపడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ వైసీపీలో చేరితే దానికి ఇంకొంచెం బలం చేయకూడదు. ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చారిక నిర్ణయం తీసుకుంటారు. నా పర్సనల్ అభిప్రాయం, ఆయనకు ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీకే బెటర్, కాంగ్రెస్కి లేదు. రెండోది, ఒక మంచి వ్యక్తులు రాజకీయాల నుంచి దూరం కాకూడదు. నాకు వైసీపీలో చేరమని నేను అడ్వైజ్ చేయను, కానీ నా వయసు కూడా అది కాదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉంటే, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉంటే మనలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉంటాడు. అన్నిటికన్నా మించి దారి తెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఒక ఆదర్శం అవుతాడు. మంచి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉంటే చెడు వాళ్ళు సమాజం మేలు జరగాలంటే కొంతమంది ఉండాలి. ఆయన రాజకీయాల్లో ఉండాలని నేను కోరుకుంటా. ఉన్నంతలో నాకు తెలిసి ఆయనకు బెస్ట్ వైసీపీ అవుతుంది ఇన్ జనరల్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు వచ్చే అవకాశాలు? ఖచ్చితంగా నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేసి ఆయన మనస్ఫూర్తిగా ఇతరులు ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలో సగాన సగం అయితే ఖాళీ అయిపోతుంది.